నమస్కారం మిత్రులారా. ఓటర్ కార్డు యొక్క ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ అనే ఒక ప్రోగ్రామ్ ను భారత ప్రభుత్వం ఓటర్ యొక్క వెబ్సైట్ వాళ్ళు ప్రారంభించారు. ఇది ఎందువలన అంటే ఓటర్ కార్డుల డూప్లికేట్ ఓటర్ కార్డులను తొలగింపడం, చనిపోయిన వారి ఓటర్ కార్డులను తొలగింపడం, అలాగే ఓటర్ కార్డుల సవరణ అంటే ఓటర్ల కార్డులలో తప్పులు ఉంటే సవరించడం లాంటి పూర్తి అప్డేషన్ కొరకు స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ అనే ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు. దాన్ని ఎస్ఐఆర్ అంటారు. ఈ ఎస్ఐఆర్ ను మీ మొబైల్లో ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో ఎలా పూర్తిగా ఓటీపీ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని కనిపిస్తుంది ఎస్ఐఆర్ కింద. ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు లాగిన్ చేసుకొని అడుగుతుంది. మీరు ఎలా లాగిన్ చేసుకోవాలంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఈ వీడియో ఉంటుంది చూడండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో ఉంటుంది. అక్కడ ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీ యొక్క రాష్ట్రం ఉంటుంది కదా, మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఈపిక్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఈపిక్ కార్డ్ నెంబర్ ను ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. చేయగానే చూడండి ఈ విధంగా మొత్తం డీటెయిల్స్, మీ యొక్క పేరు, మీ యొక్క ఓటర్ ఐడి నెంబరు, మీ యొక్క సీరియల్ నెంబరు, ఈపిక్ కార్డు యొక్క సీరియల్ నెంబరు, ప్లస్ పోలింగ్ స్టేషన్ నెంబర్, అలాగే చూడండి మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆధార్ కార్డు తోటి వెరిఫై చేసుకోండి వస్తుంది. లేదంటే బిఎల్ఓ విజయలక్ష్మి అనే ఇక్కడ మీ బిఎల్ఓ పేరు వచ్చేది, మనం డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతాయి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. కంపల్సరీగా మీ ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయితే మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఒక ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఎలక్ట్రల్ రోల్ లో నా పేరు ఉన్నది అన్న వాళ్ళు ఇక్కడ ఏం చేద్దామంటే లేటెస్ట్ మీకు ఒక వీడియో పెట్టాను గత ఇంత ముందు. ఆ వీడియోలో మీకు ఎలక్ట్రల్ రోల్ అంటే ఓటర్ లిస్ట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో పెట్టాను. ఆ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉంటే ఇక్కడ మై నేమ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్న దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క స్టేట్ ను సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది కదా, కాన్స్టిట్యుయెన్సీ మీ యొక్క గతంలో ఉన్న 2002 ఉన్న కాన్స్టిట్యుయెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ నెంబర్, మీ యొక్క ఏ పార్ట్ లో మీరు ఉన్నారు, మీరు ఆ ఓటర్ లిస్ట్ లో మీరు చేసి ఉంటారు కదా, మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఏది ఉన్నది, మీ యొక్క సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది ఉంది అనేది ఉంటుంది. పోలింగ్ స్టేషన్ లో మీకు ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ లిస్ట్ అవ్వబడతాయి. నేను పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆ వీడియోలో చూపించాను. అవి రాసుకోవాలి. మీరు పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ రాసుకోవాలి. సీరియల్ నెంబర్ ని ఇక్కడ మనం టైప్ చేయాలి. చేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేయగానే చూడండి ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ కరెక్ట్ అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటే ఇచ్చుకోవచ్చు. స్టార్ మార్క్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేది కదా, ఇదే ఫాదర్ నేమ్ ని ఇక్కడ మీరు టైప్ చేయాలి. చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫాదర్ ఈపిక్ కార్డ్ నెంబర్ ఉంటే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. లేదంటే మదర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్ కూడా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేవు కనుక మీ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ యువర్ ఫోటోని అప్లోడ్ చేసి కిందికి వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ప్రతిదీ ఆప్షనల్ ఇచ్చారు కనుక మనం ఇంపార్టెంట్ స్టార్ మార్క్ నేమ్ మాత్రం ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మాత్రం కంపల్సరీ టైప్ చేయాలి. చేసి కిందికి వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మనం ఆధార్ లింక్ చేసి మనమే చేస్తున్నట్టుగా ఈ ఓటర్ సర్వీస్ వాళ్ళకి తెలిసిపోతుంది కనుక మనం ఆధార్ తోటి వెరిఫికేషన్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ ఆధార్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఆధార్కు ఓటీపీ రాగానే ఈ విధంగా టైప్ చేయాలి. టైప్ చేసి కొంచెం స్క్రోల్ చేసుకొని కిందికి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ కంప్లీట్ అయిపోయినట్టుగా మీకు డీటెయిల్స్ వచ్చేసి
మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ SAR ను ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో మీరు ఈ వీడియోలో వివరంగా చూపించాను. వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.